సో ఇలాంటి ఇండ్లలో ఉండే మగవాళ్ళకు ఏం జరుగుతుందంటే తాగుడు ఎక్కువ అయిపోయే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ హింసించే ప్రవృత్తి, అంటే ప్రతిదానికి హింసించడం, ఇంట్లో వాళ్ళను కానీ బయట వాళ్ళను కానీ స్నేహితులను కానీ కొడుకుని కానీ ఎవరినైనా సరే. సో అలాంటి ప్రవృత్తి తయారవుతుంది. సో వ్యభిచారము, నెక్స్ట్ 50 సంవత్సరాలు అని అక్కడ ఉంది. సో ఏంటంటే ఈ ఇంట్లో నివసించే వాళ్ళు 50 సంవత్సరాల లోపల ఖచ్చితంగా మ్యారేజ్ డిస్టర్బెన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తలకు పడకపోవడము, లేదంటే ఇలాంటి హింసించే ప్రవృత్తి వల్ల ఆమె వెళ్ళిపోవడం కానీ ఏదైనా ఒకటి జరిగి విడిపోవడం అన్న జరగవచ్చు. ఈ ఇంట్లో నుంచి ఇక్కడ ఒకళ్ళు ఇంకో చోట ఒకళ్ళన్నా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సందర్భంలో ఏం జరుగుతుందంటే ఈ వ్యక్తి కానీ ఇక్కడ ఉండే వాళ్ళ వైఫ్ కానీ ఇంకొక ఇల్లీగల్ రిలేషన్ అఫైర్ తీసుకునే అవకాశం అనేది ఉంటుంది అనేది ఇక్కడ కాన్సెప్ట్. నెక్స్ట్, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్స్, ఇలాంటి మంచి వీడియోస్ మీకు కావాలనుకుంటే మీరందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.